అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాము. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26, 27 వచనాలు. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయనుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, అహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నాయన నీ మాటలు వినబోచుండగా మాకు తెలియని విషయాలను మాకు నేర్పించి తండ్రి మమ్మల్ని సరైన విశ్వాసములోకి నడిపించుకొని ఘనత పొందండి. మా లోపాలను చక్కదిద్దుకున్నట్లుగా సహాయం చేయండి. సమస్తమును ఎరిగిన వాడవు గనుక జ్ఞానయుక్తమైన మాటలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు కూడా ఇప్పటికి ఇది 3వ భాగం. దేవునికి నచ్చిన ఉపవాసం ఏది? 3వ భాగాన్ని మనం మాట్లాడుకుంటాం, పార్ట్ 3. పోయిన వారము రెండో భాగం మాట్లాడుకున్నాం. అంతకుముందు వారము మొదటి భాగం మాట్లాడుకున్నాం. ఈ వారము 3వ భాగాన్ని మాట్లాడుకోవడానికి ప్రయత్నించాం. అంశమేమో మళ్ళా గుర్తు చేస్తున్నా, దేవునికి నచ్చిన ఉపవాసం ఏది? ఉపవాసం అనగానే చాలాసార్లు చెప్పుకున్నాం. ఉపవాసం అనగానే, దేవునికి నచ్చిన ఉపవాసం అనగానే చాలామంది సమాజంలో ఏమనుకుంటున్నారంటే ఉపవాసం అనగానే అన్నం మానేయటం, భోజనం మానేయటం అనుకుంటున్నారు. ఉపవాసం అనగానే భోజనం మానేయటం అనుకుంటున్నారు. ఉపవాసం అంటే ఒక ఆచారంలాగా దాన్ని చేస్తున్నవారు మనం చూస్తున్నాం. ఉపవాసము అనగానే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. ఉప అనగా దగ్గరగా, చేరువుగా, సమీపముగా. వాసము అంటే నివాసము, ఉండటం. ఉప అంటే దగ్గరగా, చేరువుగా, సమీపముగా. వాసము అంటే నివాసము. అంటే దేవునికి దగ్గరగా ఉండటానికి ఈ ఉపవాసం అన్నమాట. ఇంకా మనం పాత నిబంధనలో చదువుకున్నప్పుడు ఉపవాసం అనేది దేవుడు 7వ నెల 10వ దినమున అది దుఃఖ దినముగా ప్రకటించి ఆ దినాన్ని మీరు సంఘముగా, పరిశుద్ధ సంఘముగా కూడుకొని చేయాలి అని దేవుడు చెప్పటం జరిగిన మాట మనం చూసాం. ఈ విషయాలన్నీ పోయిన ఫస్ట్ వారంలోనే మనం ధ్యానించాం. 2వ వారంలో వారు ఏ ఏ విషయాల్లో ఉపవాసం ఉన్నారో అది మనం చాలా విషయాలని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అయితే మనుషులు చేస్తున్నది ఏంటి, అసలు బైబిలు వాళ్ళు ఎలా చేశారన్నది మనం ఆలోచించగలిగితే, మనుషులేమో వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తము
వాళ్ళకున్న బాధల నిమిత్తము వీళ్ళు చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే మీ పాపాల నిమిత్తం మాత్రమే దుఃఖ దినముగా ప్రకటించాడు. పాపాలను జ్ఞాపకం చేసుకును పశ్చాత్తాపపడటం కొరకు చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుని వాటిని విడిచిపెట్టడం నిమిత్తము, వాటి గురించి పశ్చాత్తాపడు నిమిత్తము ఇది ఏర్పాటు చేయబడింది అన్న సంగతి మనం లేవియాకాండంలో చాలాసార్లు చదువుకున్నాం. అయితే బైబిల్లో మనం చూసినప్పుడు మొదటిగా ఎవరో మరణించారు, ఎవరో మరణిస్తే వారి కోసం ఉపవాసం ఉన్నారు. ఎవరో మరణిస్తారు అన్న ఆలోచన కలిగినప్పుడు కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూసాం. ఇంకా రెండోదిగా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కూడా, ప్రమాదం శత్రువులు పొంచి ఉన్నప్పుడు కూడా ఉపవాసం ఉన్నట్లుగా, లేదా అపాయం పొంచి ఉన్నప్పుడుగా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూసాం. ఇంకా చూసినప్పుడు మూడోదిగా వేశ్యాధారణ అంటే పరిచయుడిని సుంకరిని గురించి మనం తెలుసుకుని వారు వేశ్యాధారణగా చేసినట్లుగా, ఒక పరిచయుడు వేశ్యాధారణగా చేసినట్లుగా అతని గురించి కూడా మనం తెలుసుకున్నాం. నాలుగోదిగా చూసినప్పుడు వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ఉపవాసాలు ఉన్నట్లుగా మనం చూసాం. అందులో దావీదు గారిని కూడా మనం చదువుకున్నాం. ఆయన ఉన్నాడు కనుక మనం ఉండాలి అని అంటే ఆయన ఎలా చేశాడో మనం అది చేయాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అలా ఉంటేనే మనం అలా ఉండగల, ఆ ఉపవాసం చేయాలి అన్న సంగతి మనం తెలుసుకున్నాం. ఎందుకంటే దావీదు గూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూసాం. దావీదును గూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఈయన నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడైన దావీదు, ఇతను నేను అనుకున్న ప్రతి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చిన వాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దావీదును గూర్చి. అంటే ఎంతగా దేవుని పనిలో దావీదు ఉన్నాడో, ఎంతగా దేవుని కొరకు బ్రతికాడో, ఎంతగా దేవుని ఉద్దేశాలు జరిగించాడో అంతగా జరిగించిన వాడు కనుక ఆయన ఉన్న దేవుడు సంతోషించాడు. దేవుడు ఉండమనకపోయినా ఆయన ఉన్న దేవుడు చూడనట్టుగా వదిలేశాడు. అయితే ఈరోజు దావీదును ఉద్దేశించి మనము కూడా చాలామంది ఏం చేస్తారంటే దావీదు ఉపవాసం ఉన్నాడు కదండి అంటారు. అవును, నిజమే. దావీదు ఉన్నాడు అని అంటే దావీదును దేవుడు గొప్పగా ఉద్దేశించాడు. దావీదును గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. దావీదు దేవుని ఇష్టానుసారుడు, ఉద్దేశాలు నెరవేర్చిన వాడు కనుక ఆయన ఉన్నా పట్టించుకోలేదు. ఈరోజు నీవు కూడా దేవుని ఉద్దేశాలు, దేవుని ఇష్టాన్ని జరిగించేవాడిగా ఉంటే దేవుడు కూడా సంతోషిస్తాడు. అందుకే నాలుగోదిగా వ్యక్తిగత ఉపవాసాలు దావీదు గారు ఉన్నారు కనుక నేను ఉంటానంటే దావీదు గారు దేవుని ఉద్దేశాలు జరిగించాడు, దేవుని స్వార్థను ప్రకటించాడు, దేవుని కొరకు మాత్రమే బ్రతికినవాడు దావీదు. అతనిలో ఏ లోపం లేదు, ఒక బెత్షెబా విషయంలో తప్ప, ఉరియా భార్య విషయంలో తప్ప అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు ప్రతి దినము అపరాధాలు, పాపాలు చేసుకుంటూ దేవుడు నేను ఉపవాసం ఉంటే సరిపోతుందని అనుకునే వాళ్ళ గురించి చెబుతున్న విషయం ఏంటంటే దావీదు చేసినట్టు నిన్ను చేయమని లేదు. దావీదు ఏం చేశాడో దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు ఈరోజు నువ్వు చేసి, నువ్వు అంత పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవునికి అనుకూలంగా బ్రతికి అప్పుడు ఉపవాసం ఉంటే దేవుడు మెచ్చునేమో. అంతేగాని ఈ కొద్ది దినాలు, కొద్ది నిమిషాలు లేదా ఒక 40 రోజులు ఉపవాసం ఉంటే సరిపోతుందని నీ ఇష్టానుసారంగా ఉండి ప్రవర్తించి ఉపవాసం చేస్తున్నానంటే దేవునికి నచ్చదు సుమి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కలిగింది. ఇంకా ఐదోది విషయము మనం చాలాసార్లు చదువుకున్నాం. ఐదోది కూడా పోయిన వారం పాపాలను ఒప్పుకుంటూ ఉపవాసం చేసినట్లుగా మనం చూసాం. 5వ భాగంలో వాళ్ళు పాపం చేశారా, పాపాలను ఒప్పుకున్నట్లుగా మనం చదువుకున్నాం చాలా రెఫరెన్స్లు. అందుట్లో ఎజ్రా గారు చేశారట. ఒకసారి పాపాలు 5వ భాగంలోకి వచ్చాం. 5వ భాగంలో కొన్ని రెఫరెన్సులు చూద్దాం.
ఎజ్రా పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎజ్రా ఇశ్రాయేలీయుల కొరకును చూడండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 2 నుండి 6 వచనాలు చూడండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం తీయండి ఒకసారి. 9వ అధ్యాయం 2 నుండి 6 వచనాలు చదవండి. 2 నుండి వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో ఏమంటారండి కలుసుకుని వారై పరిశుద్ధ జనాంగంగా ఉండాల్సిన ఇశ్రాయేలీలు అన్యజనాంగంగా మారిపోతుందంట. పెండ్లి చేసుకుంటూ అంటే పాపంలో పడిపోతున్నారట. ఉండవలసిన వారై ఏమంటున్నాడు, తాము ఆ దేశపు జనులతో కలుసుకుని వారై ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. అపరాధం చేసిన వారిలో పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారట. 3వ వచనం, నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని దొరికిందండి మీకు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం, నేను ఈ సంగతిని విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చదవండి. చెరపట్టబడిన వారి అపరాధములను చూసి ఇశ్రాయేలీల దేవుని కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా ముఖం నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి మా దోషములు చూడండి. ప్రార్థన ఏం చేస్తున్నారో, వస్త్రాలు చింపుకొని ఉపవాసం ఉండి ఎందుకు చేశారంటే పాపాలు ఒప్పుకుంటూ ఎజ్రా చేశారట ప్రార్థన. ఏమని, మా పాపాలు మేము పాపాలు చేసిన వారం, ఇదిగో ఇశ్రాయేలీయుల తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను, మేము పాపం చేసిన వారం అయితివి. ఏమండి, పాపాలు ఒప్పుకొని అన్న మాటను మనం చూసినప్పుడు లేవియాకాండంలో మనం చూస్తున్నాము. దేవుడు ఏదైతే దుఃఖ దినాన్ని ఏర్పాటు చేశాడో అదే దుఃఖ దినము దేని నిమిత్తము దేవుడు ఏర్పాటు చేశాడో ఆ పాపాలు ఒప్పుకుంటూ ఎజ్రా గ్రంథంలో ఎజ్రా శాస్త్రిని మళ్ళీ ఇశ్రాయేలీయుల కొరకును వారు చేసిన అపరాధములు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మోకరిల్లినట్లుగా మనం చూస్తున్నాం. పాపాలు ఒప్పుకుంటూ ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పాపాలు ఒప్పుకుంటూ ఏదైతే దేవుడు కోరుకున్నాడో, దేవుడికి ఏదైతే కోరుకుని దేవుడు చెయ్యమన్నాడో అదే విషయాన్ని ఇక్కడ ఇశ్రాయేలీయులు ఇదిగో ఎజ్రా తమ పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు కోరుకున్నది చేస్తున్నట్లుగా మనం కనబడుతుంది. ఈరోజు ఉపవాసం ఉంటున్నారు కానీ దేవుడు కోరుకుంటున్నది ఏది? పాపాలు ఒప్పుకొను నిమిత్తం, పశ్చాత్తాపపడు నిమిత్తము ఉపవాసం చేయమన్నాడు, దుఃఖ దినము చేయమన్నాడు. కానీ ఈరోజు సొంత అవసరాల కొరకు, సొంత అవసరాలు తీర్చడం కొరకు ఉపవాసం ఉంటున్నారే తప్ప, ఇదిగో 5వ భాగంలో ఎజ్రా శాస్త్రి ఎజ్రా గారు చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇంకా నెహెమియా గ్రంథం చూడండి. నెహెమియా గారు ఏమని చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు చదివితే పక్క పేజీ. నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుండి 7 వచనాల వరకు చదువుకుందాం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి
నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించు వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా, చూడండి, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నామని ప్రార్థన చేశారట ఉపవాసం ఉండి. దేవుడు కోరుకున్నది అది. ఉపవాసం ఉండాలి అంటే పాపాల నిమిత్తము ఉపవాసం ఉండమన్నాడు, అంతేగాని భోజనం మానేయటం కాదు. ఉపవాసం అంటే పశ్చాత్తాపడాలి, దుఃఖపడాలి, దుఃఖ దినము. ఎజ్రా గారు ఇశ్రాయేలీల కొరకు ఉపవాసం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. నెహెమ్యా గారు కూడా తమ కొరకును తమ ఇశ్రాయేలీలందరి కొరకును ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే వీరు ఎందుకు అలా ఉపవాసం ఉన్నారు అంటే దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ పశ్చాత్తాపపడు దినము, దుఃఖ దినము చేస్తున్నారు. ఈరోజు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే అవసరాల కొరకు ఉన్నారు. వాళ్ళు ఉపవాసం ఉన్నారంటే, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా దుఃఖపడు దినముగా వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. వీళ్ళు ఉపవాసం అనగానే భోజనం మానేసి కూర్చుంటున్నారు. ఇది వీళ్ళు కోరుకున్నది దేవుడు కోరుకున్నాడు అనుకుంటున్నారు, వీళ్ళు చేస్తున్నది దేవుడు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు. అంతేకాని దేవుడు కోరుకున్నదేంటో అది ఒకప్పుడు ఇశ్రాయేలీలు చేసినట్లుగా కూడా మనకు కనపడుతుంది. ఇంకా చదువుకుంటూ పోతే నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ 24 దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టాలు కట్టుకొని తల మీద ధూళిపోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్యజనులందరితో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. చూసారా, పాపాలు ఒప్పుకోవటం కొరకు ఉపవాసం ఉన్నారట. అంటే దుఃఖపడుతూ పశ్చాత్తాపడ్డారు. ఏమంటే గోనె పట్టాలు కట్టుకొని, ధూళి పోసుకొని, బురద పోసుకొని, బట్టలు చింపుకొని పాపాలు ఒప్పుకుంటున్నారే కానీ సొంత అవసరాల కొరకు లేకపోతే ఇంకేదైనా చేయటం కొరకు వాళ్ళు ఉపవాసం ఉన్నట్టుగా బైబిల్లో రాయబడలేదు. దేవుడు కోరుకున్నది 5వ భాగంలో మనం చూస్తున్నాం. 5వ భాగంలో చూస్తున్నాం. ఒక ఎజ్రా గారు ప్రార్థన చేశారు, నెహెమ్యా గారు ప్రార్థన చేశారు, పాపాలు ఒప్పుకొని. ఇశ్రాయేలీలు ప్రార్థన చేస్తున్నారు, పాపాలు ఒప్పుకొని. వాళ్ళు ఉపవాసం ఉన్నారు అని అంటే పాపాల నిమిత్తమే ఉన్నారు. కానీ ఈరోజు ఉపవాసం ఉంటున్నారంటే దేని నిమిత్తం ఉపవాసం ఉంటున్నావో కూడా తెలియట్లే, సొంత అవసరాలే. చూసారా, అంటే బైబిల్ని క్షుణ్ణంగా చదివి విభజింపబడుతున్నట్లుగా మనం విభజించుకొని చదువుకోవాలి. ఉపవాసం ఉన్నారు కదండి దావీదు గారు, ఉపవాసం ఉన్నారు కానీ దానియేలు గారు, ఉపవాసం ఉన్నారు కానీ ఎజ్రా గారు అని చెప్పుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉన్నారో, ఎందుకు ఉండవలసి వచ్చిందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఉపవాసం అనగానే అది దుఃఖ దినముగాను, పాపముల నిమిత్తము దుఃఖపడు దినముగాను దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. దాన్ని పలు రకాలుగా మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం మనుషులు. ఇక్కడ చూసే 5వ భాగంలో పాపాల నిమిత్తము వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా, ఆ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డట్టుగా మనం చూస్తాం. ఇంకా చూసినట్లయితే దానియేలు గారు కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూడగలం. ఏమండి, దానియేలు గారు కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూడగలము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము
2-3 వచనాలు చూడండి ఒకసారి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అగుచున్నవి అని గ్రంథముల వలన గ్రహించి తిని అంతటా నేను గొనపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేటుగా ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్రం చేసుకునేంటిని కారణం ఏంటయ్యా అంటే ఈ దాసులుగా పోవటానికి కారణం వారు చేసిన అపరాధాలు. దాసులుగా 70 సంవత్సరాలు ఉన్నారు అని అంటే కారణం ఏంటంటే ఇశ్రాయేలీలను పరిపాలించే రాజులు ఉపవాసం ఉన్నారు. రాజులు చేసిన పాపాల నిమిత్తము వాళ్ళు 70 సంవత్సరాలు కష్టాల్లో చెరలో ఉన్నారు. వారి కొరకు వారు చేసిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ దానియేలు గారు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బాగా ఆలోచించండి. దానియేలు గారు ఉపవాసం ఉన్నాడు కదండి అని అంటే దానియేలు గారు ఎందుకున్నాడు అని అంటే ఒకప్పుడు వారు చేసిన అపరాధముల నిమిత్తం చెరలో వేయబడ్డారు, చెరలోకి పంపబడ్డారు. ఎందుకంటే వారు అపరాధాలు చేశారు, దేవుని దృష్టికి దూరస్తులు అయిపోయారు, దేవునికి పైన తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు, కనుకనే చెరకు పంపబడ్డారు. వారు చేసిన అపరాధాలను మళ్ళీ గుర్తు చేసుకుంటూ వారు క్షమాపణ నిమిత్తం ఇదిగో దానియేలు గారు ఉపవాసం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది, ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడుతుంది. దానియేలు గారు ఎందుకు చేశాడు అంటే అపరాధాలు ఒప్పుకుంటూనే చేస్తున్నాడు, ఒప్పుకొనుట కొరకు చేశాడు, వారు చేసిన అపరాధముల కొరకు చేశాడు. అంటే ఒప్పుకోలు, పశ్చాత్తాపం దేవుడు కోరుకుంటున్నాడండి, పశ్చాత్తాపం. ఇంకా చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 2-6 వచనాలు చదవండి. 2-6 వచనాలు. మందసము కిర్యతయీములో నుండి కాలం 20 సంవత్సరములాయను. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అష్టోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటి ఇశ్రాయేలు యెహోవాను మాత్రమే సేవించిరి. 5వ వచనం. అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. పాపాల నిమిత్తము, పశ్చాత్తాపడు నిమిత్తం ఉపవాసం ఉన్నారు. మనం 5వ భాగంలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మొదటి భాగం ఏంటో గుర్తుందిగా, ఎవరో చనిపోతారని ఉపవాసం ఉన్నారు, ఎవరో చనిపోయారని ఉపవాసం ఉన్నారు. 2వ భాగంలో మనం చదువుకున్నాం, ప్రమాదం పొంచి ఉంది, శత్రురాజులు మా మీద దండెత్తి వస్తారు, మేము చచ్చిపోతామేమో అన్న భయంతో ఉపవాసం ఉన్నారు. అవునా? 3వది చూసినప్పుడు వేషధారణ, పరిచయుడు సుంకరి ప్రార్థన చేసి ఆచారంలో చేస్తున్నాడు. వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉన్నానని చెప్పేసి ధైర్యంగా చెప్పుకుంటూ అండి, అది దేవునికి నచ్చిందా? ఒక్కసారి ఆలోచించండి. 4వదిగా మనం ఆలోచించినప్పుడు దావీదు గారు వ్యక్తిగతంగా ఉపవాసం ఉన్నాడు. వ్యక్తిగతంగా దేవుడు ఉండమని చెప్పలేదు, కానీ వ్యక్తిగతంగా ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే దేవుడికి నచ్చిన కార్యక్రమాలు చేసిన వాడు దావీదు కనుక.
ఐదో భాగానికి వచ్చాం. ఐదో భాగాలు పాపాలు ఒప్పుకొని ఉపవాసం చేశారు. పాపాలను ఒప్పుకుంటూ దేవుడు ఏదైతే పశ్చాత్తాపడు దినము, దుఃఖ దినము అని కోరుకున్నాడో దాని నిమిత్తం అలాగనే ఇశ్రాయేలీలు వీళ్ళు కూడా భక్తులు కూడా చేసినట్లుగా మనం చూడగలం. పాపాలు ఒప్పుకుంటూ దేవుడు కోరుకున్నది, పోయిన వారం చెప్పాను, దేవుడు కోరుకున్నది నీ హృదయం. నీ హృదయములో నుండే కల్మషము, పాపము అన్నీ కూడా నీ హృదయములో నుండే వస్తాయి కనుక ఆ హృదయం మారాలని దేవుడు కోరుకున్నాడు. మార్పు అనేది నీ హృదయములో నుండి రావాలని కోరుకున్నాడు. మార్పు లేకుండా ఉపవాసం ఉంటే ఉపయోగం లేదని కోరుకున్నాడు. ఇశ్రాయేలీలు కూడా పాపం చేయటం ఉపవాసం ఉంటాం, పాపం చేయటం ఉపవాసం ఉంటాం, పాపం చేయటం ఉపవాసం ఉంటాం చేస్తున్నారట. దేవుడు కోరుకున్న ఉపవాసం అదే అని ప్రశ్నించినట్లుగా మనం చూడగలము. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము చూడండి ఒకసారి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. 13-14 యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి ఒకసారి. యాజకులారా, దొరికిందా? పేజీ నెంబర్ 752 పేజీ, ఓల్డ్ టెస్టిమెంట్. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 13-14 వచనాల్లో, యాజకులారా గోనె పట్టా కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్టా వేసుకుని రాత్రంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. 14వ వచనం, ఉపవాస దినమున ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాని బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ యొద్దకు సమకూర్చు, దేవుని మందిరంలోనికి సమకూర్చుడి అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఏ విధంగా చేస్తున్నారో అది దేవునికి నచ్చట్లేదు. ఆ విధంగా ఉండటం, ఉపవాసం ఉండటం దేవునికి నచ్చట్లేదు. దేవునికి నచ్చేది ఏంటో మనము 2వ అధ్యాయంలో చూడగలం. 2వ అధ్యాయం ఏం కోరుకుంటున్నాడో దేవుడు చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. ఉపవాసం అంటే ఎలాంటి ఉపవాసము దేవుడు కోరుకుంటున్నాడో చెప్తున్నాడు. చూడండి ఒకసారి 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా మనస్సు లేకుండా తిరిగితే ఏం లాభం? హృదయము దేవుని తట్టు తిరగకుండా నువ్వు చర్చికి వస్తే ఏం లాభం? ఉపవాసం ఉంటే ఏం లాభం? నీ మనస్సు దేవుని సన్నిధిలో కుమ్మరించకుండా, నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించకుండా, ఇదిగో నేను ఉపవాసం ఉంటున్నాను, కొండలెక్కుతున్నాను, గుట్టలెక్కుతున్నాను, రాత్రంతా ఉపవాసం, పగలంతా ఉపవాసం అని చెప్పుకుంటే ఏం ప్రయోజనం? అదే చెప్తున్నాడు. మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గల దేవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడు గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఏం చింపుకోవాలి ఇప్పుడు? బట్టలు చింపుకున్నారు మొన్నటి వరకు, ఇందాక చదువుకున్నాం. బట్టలు చింపుకొని గోనె పట్టాలు కట్టుకున్నారు. అది బట్టలు చింపుకోవటం కాదు దేవుడు కోరుకున్నది. అసలు మారాల్సింది నీ హృదయం. అందుకే నీ హృదయాన్ని చింపుకోమంటున్నాడు. చూడండి చక్కగా, మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. 14వ వచనం. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. చూసారా? మీరు నిజంగా హృదయము దేవుని తట్టు తిరిగినట్లయితేనే దేవుడు సంతోషిస్తాడు. హృదయం లేకుండా ఉపవాసం ఏంటి? అన్నం మానేయటం ఏంటి? పశ్చాత్తాపడు. దుఃఖ దినం అది. దుఃఖపడు నిమిత్తము, మీ పాపం నిమిత్తము, పశ్చాత్తాపడు నిమిత్తం ఏర్పాటు చేయబడిన దినం అది.
అంతేకాని అన్నం మానేసి మేము ఉపవాసం ఉన్నామని చెప్పేసి ఉపవాస ప్రార్థనలు, సంపూర్ణ ఉపవాస రాత్రి అంతా ఈ ప్రార్థన అంట. మరి ఇంకొక బ్రదర్ చెబుతున్నాడు నాకు, ఏంటండి ఇది? దేవుడు కోరుకుంటున్నది ఏంటి? దేవుడు చెయ్యమన్నది ఏంటి? వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు కోరుకున్నది ఏంటి? వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఆలోచించగలిగితే వీరు ఎందు నిమిత్తం ఉపవాసం ఉన్నారో మనం బైబిల్ స్పష్టంగా చదివితే అర్థమవుతుంది. బైబిల్ని స్పష్టంగా చదివితే అర్థమవుతుంది. దాన్ని విభజించుకుంటూ పోవాలా. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మేమెందుకు ఉండకూడదండి అని చెప్తారు చాలామంది. దానియేలు గారు ఉన్నారండి, దావీదు గారు ఉన్నారండి, ఎజ్రా గారు ఉన్నారండి, వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు, మేమెందుకు ఉండకూడదంట. చూడండి, వాళ్ళు ఎందుకు ఉన్నారో నువ్వు పూర్తిగా బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది. వారు ఎందుకు చేశారో నీకు బైబిల్ చదువుతుంటేనే నీకు అర్థమవుతుంది. అంతేకాని ఎవరో చెప్పిన మాటలు నమ్మకూడదు. దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని స్పష్టంగా అర్థవంతంగా చదివి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో అడిగారు, 40 దినాలు యేసుప్రభు ఉపవాసం ఉన్నట్టుగా మేము ఉంటే ఏంటని. నిజమే, దాని గురించి కూడా కొద్దిగా నేర్చుకోవాల్సిన అవసరత కలిగిన ఈ పార్ట్లో, ఈ భాగంలో చూద్దాం కొన్ని మాటలు. అవి కూడా మొదటిగా మోషే గారు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూడగలం. మోషే గారు ఎందుకున్నాడో మనం నిర్గమకాండం ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం బైబిల్ తీయండి. 40 రోజులు ఉపవాసం మోషే గారు ఉన్నారు, మేమెందుకు ఉండకూడదు అంటున్నాడు ఒక ఆయన. అదే చదువుదాం. 34వ అధ్యాయము చదువుదాం. 28వ వచనం నుండి చదువుదాం. బైబిల్ తీయండి అందరూ. నిర్గమకాండం 34వ అధ్యాయము 28వ వచనం. జాగ్రత్తగా చూడండి. ఎవరో అంతకుముందు నా సహోదరుడు ఎవరో అడిగారు ఈ రెఫరెన్స్. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతను భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలు పలకల మీద వ్రాసెను అన్న మాటను చూస్తుంది. మోషే గారు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడా అంటే ఉన్నాడు. మోషే గారు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎందుకోసం ఉన్నాడో తెలియాలి. ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటున్నారు, ఎందుకోసం ఉంటున్నారో వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు ఉంటున్నారండి, మా సంఘస్థులు ఉండమన్నారండి, మేము కూడా ఉంటున్నాం. మా అయ్యగారు చెప్పారండి, ఉంటున్నాం. ఎన్ని రోజులండి ఉపవాసం? 40 శ్రమల దినాలు, లెంటింగ్ డేస్, 40 డేస్. ఇక్కడ చూసినప్పుడు మోషే గారు ఉపవాసం ఉన్నారు అని అంటే కారణం ఉంది. కారణం లేకుండా ఉపవాసం లేరు. ఎందుకు ఉపవాసం ఉన్నాడు అని ఆలోచించగలిగితే, ఉపవాసం ఉండటానికి కారణం ఏంటి అని అంటే ఇశ్రాయేలీయులను నడిపించడం కొరకు ధర్మశాస్త్రం అవసరమైంది. ఇశ్రాయేలీయులను దేవుని తట్టు నడిపించడం కొరకు ఆ ఉపవాసం అవసరమైంది. ఇశ్రాయేలుని దేవుని తట్టు నడిపించడానికి ఆ ఉపవాసం అవసరమైంది. అందుకే పట్టుదలతో ఉన్నాడు ఆయన. మరి నువ్వు ఉపవాసం ఉంటున్నావు అంటే ఎవరిని నడిపిస్తున్నావు? దేవుని సన్నిధికి. ఎవరికి సువార్త ప్రకటిస్తున్నావు? ఎవరికి నాయకత్వం వహిస్తున్నావు? ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించాడు మోషే గారు. చూడండి, ఇంకా మాటలు చెప్తాను ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో. ఈ నిర్గమకాండము 24వ అధ్యాయము, నిర్గమకాండము 24వ అధ్యాయము 18, 19, 23 వరకు చదవండి. 24వ అధ్యాయం
నిర్గమకాండము 18వ వచనం నుండి చదువుదాం. 18వ వచనం మళ్ళీ ఒక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉపవాసం ఉన్నాడట. ఎన్ని దినాలు? 40 దినాలు. 40 దినాలు. ఎందుకున్నాడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఇప్పుడు చూద్దాం. 32వ అధ్యాయంలో ఇశ్రాయేలుని నడిపించుట కొరకు, ఇశ్రాయేలుకు నాయకత్వం వహించుట కొరకు ఉన్నట్లుగా మనం చూడగలం. 32వ అధ్యాయం 9వ వచనం నుండి చదవండి. మరియు యెహోవా ఎట్లా, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను. ఇదిగో ఈ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? నాకు లోబట్టం లేదు అసలు. నాకు అసలు వీళ్ళు లోబట్టం లేదు. కావున నీవు ఊరకుండా నువ్వు ప్రార్థన చేయకు మోసే. ఉపవాసం ఉండకు, ప్రార్థన చేయకు. వీళ్ళ గురించే నువ్వు ప్రార్థన చేసేది, వీళ్ళ గురించి నాకు మొరపెట్టుకునేది. ఎంత విధేయత కలిగిన వాడు చూడండి. ఇశ్రాయేలీల కొరకు ఆ రోజు ఉపవాసం ఉండటానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు నడిపించాలి. ఎవరి యొద్దకు నడిపించాలి? దేవుని యొద్దకు నడిపించాలి. దేవుని వైపు మళ్ళించాలి. మళ్ళించటం కొరకు ఎంత కష్టాలైనా అనుభవించటం కొరకు ఉపవాసం ఉన్నాడంటే ఎంత విధేయత కలిగిన వాడు చూడండి. నీవు ఊరకుండము ఏమంటున్నాడు చూడండి. దొరికిందా? ఈ ప్రజలు కావున నీ ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి గలవా, బహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద ఎందుకయ్యా నీకు అంత కోపం నీ బిడ్డల పైన? ఎంత సాత్వికుడో చూడండి. 40 రోజులు ఉపవాసం ఉన్నాడంటే ఎందుకున్నాడో తెలుసా? ఇశ్రాయేలీలకు నాయకత్వం వహించడం కొరకు, ఇశ్రాయేలీలను నడిపించడం కొరకు, ఇశ్రాయేలీలు చేసిన అపరాధములు దేవుని దగ్గర ఒప్పుకొన చేయటం కొరకు. చూడండి ఏమంటున్నాడు, బతిమలాడుకుంటున్నాడట. 12వ వచనం, ఆయన కొండల్లోనూ వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయానని ఐగుప్తును ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని సంతాపపడయ్యా. బతిమలాడుకుంటున్నాడు. మోషే గారు ఉపవాసం ఉన్నాడంటే ఎంత కష్టపడ్డాడో ఇశ్రాయేలీల కొరకు, ఎంతగా బాధపడ్డాడో ఇశ్రాయేలీల కొరకు చెప్తున్న మాటలు చూడండి. ఇంకెంత అంటున్నాడు? 32వ వచనం చదవండి. 32వ వచనం, నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం చదవండి ఒకసారి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన గ్రంథములు నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయము. ఎవరిని? పాపం చేసినోడిని తుడుస్తా కానీ మోషే నిన్ను తుడిచివేయనయ్యా అంటున్నాడు. చూడండి, మోషే ఏమంటున్నాడు? వాళ్ళు పాపం చేశారు, వాళ్ళ పేర్లు తీసే బదులు ముందు నా పేరు తీసేయి, నన్ను చంపు ముందు అంటున్నాడు. ఎంత విధేయత కలిగిన వాడు, ఎంతగా నాయకత్వ లక్షణాలు కలిగిన వాడో మోషేను చూస్తే అర్థమవుతాయి. ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే ఇశ్రాయేలీలను దేవుని వైపు నడిపించడం కొరకు, దేవుని ఆజ్ఞల చొప్పున నడిపించడం కొరకు మోషే ఉంటే, మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదండి, మేమెందుకు ఉండకూడదు? నువ్వెవరిని నడిపిస్తున్నావు? నువ్వెవరి కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డావు? నువ్వెవరి కొరకు దేవుని మాటలు వినిపించడానికి కష్టపడుతున్నావు? మోషే గారు ఉన్నాడా? మోషే గారిలాగా నువ్వు ఉంటావా? మోషే ఉన్నాడంటే ఆయన గారు ఎంత కష్టపడ్డాడంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉన్నాడు ఆయన నాయకత్వంలో. అంత విశ్వాసం కలిగిన వాడిగా, అంత నెమ్మది కలిగిన వాడిగా, సాత్వికుడిగా, సనుగుతూ గొనుగుతూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇశ్రాయేలును నడిపించుకుంటూ పోయాడు ఆయన.
అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలుతో నడిచిన వాడు ఆయన. అంత గొప్ప భక్తిపరుడు ఆయన. అందుకు అలాగ నడవటం కొరకు, అలాంటి సాత్వికమును పొందటం కొరకే ఒకప్పుడు మోషే గారు 40 సంవత్సరాలు ఉపవాసం ఉండి, రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ధర్మశాస్త్రాన్ని సంపాదించి దేవుని యొద్ద నుండి ఆ ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలును నడిపించాలన్న ఉద్దేశముతో ఉపవాసం ఉన్నాడే తప్ప, ఇదిగో లెంటింగ్ డేస్ అని పేరు పెట్టి, శ్రమల దినాలని పేరు పెట్టి ఉపవాసం ఉండటానికి కాదు. శ్రమల దినాలని పేరు పెట్టి తపస్సు కాలం అని చెప్తున్నారు. తపస్సు కాలం అంట. ఏమండి? దాని కొరకు కాదండి వాళ్ళు ఉన్నది. భక్తులు బైబిల్లో చదువుతుంటే అర్థమవుతుంది. ఇశ్రాయేలును నడిపించడం కొరకు ఉపవాసం ఉన్నాడు, సాత్వికమును పొందటం కొరకు, అవసరమైతే ప్రాణాలు ఇశ్రాయేలు కొరకు ప్రాణాలు అర్పించడం కొరకు ఉపవాసం ఉన్నారు. చూద్దాం ఇంకా బైబిల్లో నుండి ఇంకొన్ని మాటలు చూద్దాం. ఏలియా గారు ఉపవాసం ఉన్నాడట. ఎన్ని రోజులు? 40 రాత్రింబగలు. చూద్దాం అది కూడా. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 5 నుండి చదువుకుంటూ పోదామా? 5వ వచనం నుండి. అతడు బాదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనబడింది. గనుక అతడు భోజనం చేసి తిరిగి మళ్ళీ పడుకున్నాడట. చూడండి. అయితే యెహోవా దేవత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత, జాగ్రత్తగా చూడండి, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అనబడిన పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అన్నాడు. చూడండి ఒకసారి. భోజనం చేసిన తర్వాత వెంటనే ఏం చేసేటంటే ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు నడిచేటట్టండి హోరేబు దేవుని పర్వతం మీదకి. ఈ 40 రాత్రింబగళ్ళు ఏం చేశాడు? అన్నం లేదు, నీళ్ళు లేవు, నడక. ఒకటే ప్రయాణం అండి. ఏలియా గారు ఎన్ని రోజులు ప్రయాణం? 40 రాత్రింబగళ్ళు. భోజనం లేదు, నీళ్లు లేవు. ఎందుకనంటే దేవుని పని నిమిత్తమే. వాళ్ళు ఉన్నది ఎందుకు? దేవుని పని కొరకే. మోషే గారు ఎందుకున్నాడు? దేవుని మహిమ నిమిత్తమే. ఇశ్రాయేలుని దేవుని వైపు మళ్లించడం నిమిత్తమే. భోజనపు బలము. ఒక్కసారి తిన్నాడు, పడుకున్నాడు, మళ్ళీ లేపి రెండో మారు వచ్చింది ఏదంటే దేవదూత వచ్చింది, అప్పము రొట్టె మళ్ళీ ఇచ్చిందట, తిన్నాడట. ఆ బలము చేత, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు నడిచిపోయాడట దేవుని పర్వతం అనబడిన హోరేబు పర్వతం దగ్గరికి. దేవుని పని కొరకే, దేవుని ఉద్దేశాలు జరిగించడం కొరకే, దేవుని కొరకు శ్రమ పడటం కొరకే. మరి ఈరోజు ఉపవాసం ఉన్న మీరు దేని కొరకు శ్రమ పడుతున్నారు? ఏలియా గారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడా? ఉన్నాడు. ఎవరి కోసం? దేవుని పనిలో. భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ఏమీ తినకుండా ప్రయాణం చేశాడంటే దేవుని పని కోసం. ఈరోజు నువ్వెందుకుంటున్నావు? దేవుని పని కోసమా? సువార్త చెప్పటం కోసమా? ఒకప్పుడు మోషే గారు ఇశ్రాయేలును దేవుని ఆజ్ఞలకు లోబడేటట్లుగా నడిపించడం కోసం ఉపవాసం ఉంటే, మోషే గారు ఉన్నారు కదండి అంటే మోషే గారు ఉన్నారు. మరి నువ్వెందుకున్నావండి? మోషే గారంటే ఇశ్రాయేలును దేవుని ఆజ్ఞల ప్రకారం నడిపించడం కొరకు ఉన్నారు. మరి నువ్వు దేవుని మాటల చొప్పున సువార్తకు లోబడేటట్లుగా అనేకులను నడిపించుతున్నావా? దాని కొరకు ప్రయాసపడుతున్నావా? ఏలియా గారు ఉన్నారంటే ఉపవాసం ఉన్నారు. ఆయన ఉన్నారు. ఎందుకు ఉన్నారో తెలుసా?
అహాబు రాజు యెజెబెలు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఆ రాజు పరిపాలిస్తున్నప్పుడు వారిని గద్దించాలి, దేవుని హెచ్చరికలు జారీ చేయాలి. అవసరమైతే 3 రాత్రింబగళ్ళు వర్షం కుడవకుండా ఆపేశాడు ఏలియా గారు. అంత గొప్ప కార్యక్రమాలు చేయడానికి వాళ్ళని తమను తాము సిద్ధపరచుకున్నారు. ఈరోజు మరి నువ్వెందుకు 40 రాత్రింబగళ్ళు నేను కూడా ఉంటాను ఉపవాసం అంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు ఉన్నారంటే ఎందుకు ఉన్నారో తెలుసుకోలేవు, వాళ్ళ పేర్లు చెప్తావు. పైగా ఈ మధ్యకాలంలో ఇంకొక కొత్తగా ఎత్తుతున్నారు ఏంటంటే యేసు ప్రభు ఉన్నాడు కదండి 40 రాత్రింబగళ్ళు అంటే. యేసు ప్రభు ఉన్నాడు కదండి 40 రాత్రింబగళ్ళు. యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు కూడా 40 రాత్రింబగళ్ళు ఉన్నాడు. ఒకసారి చూద్దాం ఆ రెఫరెన్స్ కూడా. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. లూకాసు వార్త 4వ అధ్యాయం. యేసు ప్రభు ఎందుకు ఉన్నాడో తెలియాలి మనకిప్పుడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడెను. జాగ్రత్తగా చూడండి. 40 దినాలట అపవాది చేత శోధిస్తుంది. 40 దినాలు ఉండటానికి కారణం ఏంటంటే అపవాది శోధిస్తుంది, దాన్ని జయించాలి. శోధనను జయించువాడు ధన్యుడు అని రాయబడింది. యాకోబు రాసిన పత్రిక చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలోకి నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటమును పొందును. చూసారా? శోధనను సహించాడు. సాతాను యొక్క శోధనను, అపవాది యొక్క శోధనను సహించాడు. ఎన్నో మార్లు శోధించాడట యేసు ప్రభుని. ఈ 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటనలో ఎన్నో మార్లు శోధించాడు. వాటన్నిటినీ సహించాలంటే శక్తి కావాలి. నీ పాపాలు క్షమించబడటం కొరకు, తన రక్తం చిందించటం కొరకు ఈ లోకానికి వచ్చి సాతానుని ఎదిరించటం కొరకు ఎన్నో శోధనలు సహించాడు యేసు ప్రభు. ఆ సహించే విషయాల్లో ఇదిగో ఆ సహించటం కొరకనే ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభు. మరి నువ్వెందుకుంటున్నావు? ఏమి సహించటం కొరకు? నువ్వు సహోదరునే ప్రేమించవు, ఇంకా సహించటం ఎక్కడుంటుంది? నీ తోటి సంఘస్థున్నే ప్రేమించవు, నువ్వు ఇంకా సహించడం ఎక్కడుంది? ఒకసారి ఆలోచించు. నీ తోటి వారిని సహించలేవు, ప్రేమించలేవు. ఎన్నో శోధనలు వస్తే అయ్యా శోధనలు తీసేయి ప్రభు అంట. శోధనలు వచ్చినాయి, మేము శోధనలో చిక్కుకున్నాం ప్రభువా, దీన్ని తొలగించు ప్రభువా. శోధనను సహించాలి అంటున్నాడు దేవుడు. శోధనను తీసేయమని ప్రార్థించే వాళ్ళు చాలామంది. అందుకే ఏంటంటే 40 రాత్రింబగళ్ళు అరణ్యములోకి నడిపింపబడి అపవాది చేత, అంటే సాతాను చేత శోధింపబడుచుండెను. ఈ సువార్త విషయంలో ఎన్నో మార్లు శోధింపబడ్డాడట యేసు ప్రభు. ఎన్నో మార్లు శోధింపబడ్డట్లుగా మనం చూడగలం బైబిల్ గ్రంథంలో. మనుషుల్ని క్షమించాలి. యేసుప్రభు ఎలా క్షమించాడో తెలుసా? వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు. ఎంతగా శోధించినా సరే, ఎంతగా బాధ పెట్టినా సరే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. వారిలో ఉండి అపవాది శోధిస్తున్నాడు. అయినా కానీ వీరేం చేస్తున్నారు? క్షమించాడట అండి.
ఆ క్షమించాలంటే ఆ బలం కావాలంటే ఉపవాసం ఉన్నాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు. పగలంతా సువార్త ప్రకటించేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు తండ్రికి. రాత్రంతా తండ్రికి ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే దేవుని శక్తి అవసరం, దేవుని బలం అవసరం, దేవుని కాపుదల అవసరం, దేవుని సహాయం అవసరం. మన కొరకే ఆయన సహించాడు, మన కొరకే అపవాదిని జయించాడు, మన కొరకే రక్తం చిందించాడు. మరి అలా చిందించడం కొరకు, ఆ సహించడం కొరకు ఆయన ఉపవాసం ఉన్నాడు. మరి నువ్వెవరిని సహించడం కొరకు, నువ్వెవరిని క్షమించడం కొరకు, నువ్వెవరి కొరకు ప్రాణం పెట్టడం కొరకు ఆ 40 రోజులు ఉపవాసం ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. నువ్వెవరి కోసం ఉన్నావో ఉపవాసం ఒక్కసారి ఆలోచించు. యేసు ప్రభు ఉన్నాడు కదా 40 రోజులు ఉన్నాడు, మరి నువ్వు చూడండి ఒకసారి ఆ మాట ఏమంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. బైబిల్ తీయండి ఒకసారి. 6వ అధ్యాయం 12వ వచనం. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. దేవుడు మనము క్షమిస్తేనే దేవుడు క్షమిస్తాడు. యేసు ప్రభు క్షమించాడు. వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీళ్ళని క్షమించు తండ్రి అని ప్రార్థన చేశాడంటే ఎంత సహనం కలిగిన వాడో అండి. ఈరోజు నీకుందా? నువ్వు క్షమించే మనసుందా? నీ సహోదరుని ప్రేమించే మనసుందా? ఏమీ లేదు, కానీ ఉపవాసం ఉన్నావు. ఏమంటే ఆ కొండ ఎక్కుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు, మోకరింతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళు తెల్లారిపాటికి ఎదుటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నావు. ఏమండి అంటే ఏంటండి అని అంటే నా లెంటింగ్ డేస్ అండి, మేము శ్రమల దినాల్లో ఉన్నాం. పెళ్ళిళ్ళు చేసుకోము, పెళ్ళిళ్ళు ఎక్కియం. ఎందుకంటే కష్టకాలం అండి ఇది, శ్రమల కాలం. శుభకార్యాలు కూడా చేసుకోరట. ఏమనంటే యేసు ప్రభు ఉన్నాడు అంటున్నావు. యేసు ప్రభు ఉన్నాడు. ఎంతగా సహించాడో, ఎంతగా క్షమించాడో. నువ్వెవరిని క్షమించావు, ఎన్ని సహించావు ఒక్కసారి ఆలోచించు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఏమంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. 17వ అధ్యాయం 15వ వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఎప్పుడైనా ఎదుటివారి కొరకు ప్రార్థన చేసావా? వాడు సత్తంటే చూస్తూ ఉంటావు నువ్వు. వాడు బాధల్లో ఉంటే ఆహా వెరీ గుడ్ అని సంకలు కొట్టుకునే వాళ్ళు ఎక్కువ క్రైస్తవుల్లోనే. ఇప్పుడు సంఘంలో ఉన్నవారు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆహా ఆ సంఘం అలాగనే ఉంటుందండి. ఎదుటి సంఘాన్ని కూడా ప్రేమించవు, నీ సహోదరుని ఆడ ప్రేమిస్తావు. ఏమండి ఏ ఊర్లోనంట సంఘస్థులు వాక్యం చెప్పుకోవటానికి మైక్ పెట్టుకుంటే ఎదురు సంఘం వాడు డైరెక్ట్గా ఎదురుగా పెట్టేటట్టు మైక్. ఇతను వాక్యం చెబుతున్నాడు, వాడు ఏం చేశాడు? ఏకంగా సినిమా పాటలు పెట్టాడట. పాడు చేసేవాళ్ళు ఎక్కువ, ప్రేమించే వాళ్ళు తక్కువ. ఏమండి తప్పించాలి, దుష్టుని నుండి తప్పించడం కొరకు ఏమంటున్నాడు చూడండి, చక్కటి మాట. దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు యేసు ప్రభు. ప్రార్థన ఎంత సహించాడంటే చూడండి, వారిని ఎంతగా ప్రేమించాడో చూడండి. 40 దినాలు ఉపవాసం ఉన్నాడంటే ఇవన్నీ జరిగించాలి. నన్ను పరలోకానికి నడిపించాలంటే ఇవన్నీ జరిగించాలి. అందుకే ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఉన్నాడు కదండి, నేనెందుకు ఉండకూడదు అనకు. యేసు ప్రభులాగా నువ్వు చేయగలవా? చేస్తే ఉండు. యేసు ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, మరి నువ్వు చేయగలవా? చేస్తే ఉండు.
నీకు క్షమించటం రాదు, సహించటం రాదు, ప్రేమించటం రాదు, పైగా ఉపవాస దినాలు అంటున్నావు. మోషే గారు 40 దినాలు ఉన్నాడు అని అంటే ఇశ్రాయేలీల కొరకు ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఏలియా గారు ఉపవాసం ఉన్నాడంటే ఇదిగో దేవుని పని కోసం ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు అని అంటే అసలు వచ్చిన విషయం చూడండి ఒకసారి ఎంత చక్కగా వివరిస్తున్నాడో. మార్కు సువార్త 1వ అధ్యాయం 30, మార్కు సువార్త చూడండి ఒకసారి, బైబిల్ తీయండి అందరూ, 1వ అధ్యాయం తీయండి, 35వ వచనం చదవండి. 35వ వచనం చదవండి. ఆయన పెందల కాడే లేచి ఇంకనూ చాలా రాత్రి చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. నన్ను ఎందుకు వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా, ఇక చూడండి 38 ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి పరలోకం నుండి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? సువార్త ప్రకటించడం కోసం. నేను రాత్రంతా దేవునికి ప్రార్థన చేస్తున్నాడట, పగలంతా సువార్త ప్రకటిస్తున్నాడట. ఆ శక్తి రావాలంటే, ఆ బలం రావాలంటే ఉపవాసం ఉండాల్సి వచ్చింది. బలంగా ఉపవాసం ఉన్నాడు, 40 రోజులు ఉన్నాడట. ఎంతగా ఉన్నాడో చూడండి ఒకసారి. లోకాసువార్త 4వ అధ్యాయం ఏమన్నాడు మళ్ళా గుర్తు చేద్దాం ఆ మాట. 4వ అధ్యాయం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములోకి నడిపింపబడిన వాడై అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. నువ్వు పాలు తాగుతున్నావు, రొట్టెలు తింటున్నావు, అన్నం మానేస్తున్నావు. ఏమండి, ఫ్రూట్స్ తీసుకుంటున్నావు, ఫ్రూట్స్ జ్యూస్ తీసుకుంటున్నావు. ఆయన ఏమీ తినలేదు. ఇక మరి నువ్వన్నీ తీసుకుంటూ అన్నం మానేసావేంటి అంటే, ఆయనలా నువ్వు లేవు, ఆయనలా నువ్వు చేయట్లేదు. నీకు నచ్చింది నువ్వు చేస్తూ మళ్ళీ ఆయన ఉన్నాడు కనుక నేను ఉన్నాను అంటున్నావు. అందుకే ఏమీ తినలేదు. అవి తీరిన దినమున తర్వాత ఆయన ఆకలి కొన్నాడట. అప్పటి వరకు కఠినంగా ఉన్నాడట ఉపవాసం. అపవాదిని జయించాలి, లోకాన్ని జయించాలి. మనం కూడా లోకాన్ని జయించాలంటే మనం కూడా అంతే త్యాగంగా ఉండాలి, అంతే సమర్పణ కలిగి ఉండాలి, అంతే భయభక్తులు కలిగి ఉండాలి. ఎంత భయభక్తులు? హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, 5వ అధ్యాయం 7వ వచనం. ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన అంగీకరింపబడటానికి కారణం ఇది. మరి నువ్వు నేను అంగీకరింపబడాలంటే ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అడుగుజాడలు విడిచిపెట్టిపోయాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఏమన్నాడు? అడుగుజాడలు విడిచిపెట్టిపోయాడట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడట. ఇదిగో ఆయన అడుగుజాడల్లో నడవాలి మనం. బాప్తీసం లేకుండానే ఉపవాసం ఉంటున్నారు చాలామంది. వెరైటీ మనుషులు, వెరైటీ క్రైస్తవులు. బాప్తీసం లేదు, ఉపవాసం ఎందుకుంటున్నారో తెలియదు, అవసరాలు తీరాలి. యేసు ప్రభు కఠినంగా ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. మన కొరకు ప్రాణాలు అర్పించడానికి, అపవాదిని ఎదిరించడానికి ఉన్నాడు. మరి మనం ఎందుకున్నాం? మనం ఉండాల్సిన ఉపవాసం ఏంటో మనం వచ్చే వారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఉపవాసం అనగానే వాళ్ళు ఎందుకున్నారో బైబిల్ మొత్తం చదవాలి, జాగ్రత్తగా క్షుణ్ణంగా విభజించుకుంటూ చదవాలి. దావీదున్నాడు,
ఎందుకున్నాడు? దానియేలు గారు ఉన్నారు, ఎందుకున్నారు? అవునా? నెహెమ్యా గారు చేశారు, ఎందుకున్నారు? నినివే పట్టణస్థులు చేశారు, ఎందుకున్నారు? ప్రాణభయంతో ఉన్నారు నినివే పట్టణస్థులు, ఉపవాసం, ప్రాణాలు పోతాయని. అంతేగాని దేవుడు ఉండమని చెప్పలేదు. మనం కూడా బైబిల్ని చాలా జాగ్రత్తగా, అందుకే యెహోవా గ్రంథమును పరిశీలించి చదవుడు. జాగ్రత్తగా పరిశీలించాలి పరిశుద్ధ గ్రంథాన్ని. ఎందుకంటే విభజించుకుంటూ వస్తేనే ఇన్ని రకాలుగా ఉపవాసం కనపడుతుంది. విభజించకుండా చదువుకుంటూ పోయే వాళ్ళకి ఏం అర్థమవుద్ది బైబిలు? అందుకే మనం అందరం కూడా చాలా జాగ్రత్త కలిగి ప్రభువుకి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. చూడండి, మన పక్షమున విజ్ఞాపన ఎలా చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనము. యేసు ప్రభు విజ్ఞాపన చేయటమే కాదు, యేసు ప్రభుతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడట. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. యేసు ప్రభువే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా మనకు సహాయం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం జయించాలి, లోకాన్ని జయించాలి. మనకు వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అన్ని విధాలుగా మనకు సహాయాన్ని అందిస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఎలానేగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మనకంత సహకారాన్ని అందించి, చేయూతను అందించి, చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న దేవుని పక్షమున మనం ఉన్నామన్న సంగతి గుర్తెరగండి. అంతేకాని యేసు ప్రభు చేశాడు కనుక నేను కూడా చేస్తాను, మోషే గారు చేశారు కనుక నేను కూడా చేస్తాను, దావీదు గారు చేశారు కనుక నేను చేస్తాను. వాళ్ళు చేశారంటే కారణం ఉంది. మరి నువ్వు చేయడానికి ఏం కారణం ఉంది? దేవుడు కోరుకున్న విషయాల్లో ఎందుకున్నారో కూడా చెప్పాను నేను. తన వారు, తెలిసిన వారు, సొంత వారు చనిపోయినప్పుడు ఉపవాసం ఉన్నారు. దేవుడు చేయమని అనలా. చనిపోతారేమో అన్న భయముతో ఉపవాసం ఉన్నారు తన వారు. రెండోదిగా ప్రాణభయంతో, శత్రువులు చంపేస్తారేమో అని ప్రాణభయంతో ఉపవాసం ఉన్నారు. మూడోదిగా అండి వేశ్యాధారణ, ఆచారంగా ఉండే వాళ్ళు ఉన్నారు. లోకంలో ఉన్నారు, బైబిల్లో కూడా ఉన్నారు. నాలుగోదిగా దావీదు గారు వ్యక్తిగతంగా ఉన్నాడు. ఐదోదిగా మనం బాగా చదువుకుంటున్నాం. ఐదోదిగా పాప క్షమాపణ నిమిత్తం ఉన్నారు. పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసి ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులోనే భాగంగా 40 రోజులు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న వ్యక్తులను గురించి, భక్తులను గురించి మనం చదువుకున్నాం. అసలు మనం ఎలాంటి ఉపవాసం చేయమని దేవుడు కోరుకున్న, క్రైస్తవులుగా చేయమని కోరుకుంటున్నాడో నెక్స్ట్ భాగంలో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి భాగము, ప్రతి విషయము బైబిల్లో నుండి చాలా క్షుణ్ణంగా చదువుకోవటానికి, వినటానికి, పరిశీలించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఈ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయి. ఆ మాటలు అలా ఉన్నవో లేవో పరిశీలించే జ్ఞానమును, వివేచన కలగచ్చు. మనుషులు చెప్పుకున్న ఉపవాసము, దేవుడు కోరుకుంటున్న ఉపవాసం ఏంటో ఇప్పటికి మేము 3 భాగాలుగా మేము చెప్పుకున్నాం. దేవునికి నచ్చిన ఉపవాసం ఏది అన్న భాగాన్ని మేము నేర్చుకుంటున్నాం. నేర్చుకున్నది విడిచిపెట్టక ఇతరులకు నేర్పించే జ్ఞానమును, వివేచన కలగచేయమని, ఇటు మాటలు విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించి ఆయన వారిని సత్యమందు ప్రతిష్ఠిత చేస్తుండగా మీ తోడ్పాటును అనుగ్రహించమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.